హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంకుకు బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది అని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి. బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కెనరా బ్యాంక్ వచ్చిందంట. అంటే యాక్చువల్గా బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 ఈ అవార్డుకి కెనరా బ్యాంక్ అనేది ఎన్నికవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డ్స్ని మనకి లండన్లో ప్రదానం చేయడం జరిగింది. మనకి ఏదైతే గ్లోబల్ బ్యాంకింగ్ సమ్మిట్ అని జరుగుతూ ఉంటుందో దాంట్లో భాగంగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది కెనరా బ్యాంక్కి. ఈ యొక్క కెనరా బ్యాంకు లాస్ట్ 2 ఇయర్స్లో మంచి పురోగతిని సాధించిందని చెప్పేసి, వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు బాగా అభివృద్ధి చెందాయని చెప్పేసి, ఆ బ్యాంకు యొక్క అభివృద్ధికి బాగా దోహదపడతాయని చెప్పేసి ఈ అవార్డుని ఎంపిక చేయడం జరిగింది. సో ఈ అవార్డుని మనకు బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మనము బ్యాంకింగ్ రంగంలో నోబెల్ అవార్డుగా కూడా కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం ఇది బాగా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకు బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 ఈ అవార్డు ఏ బ్యాంకుకి వచ్చింది అని అడిగితే మనం కెనరా బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసి మనకి ఎల్వి ప్రభాకర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వినండి, ఎల్వి ప్రభాకర్ అనే వ్యక్తి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతనే ఎల్వి ప్రభాకర్. సో మనకి లింగన వెంకట ప్రభాకర్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఈయన చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా మనము కెనరా బ్యాంక్ గురించి చెప్పినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంటుంది. సో దీని యొక్క ట్యాగ్ లైన్ ఉంటుంది టుగెదర్ వీ కెన్ అని చెప్పేసి దీని యొక్క ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. టుగెదర్ వీ కెన్ అని చెప్పేసి దీనికి ట్యాగ్ లైన్ కూడా ఉండడం జరుగుతుందండి. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి కెనరా బ్యాంక్లో ఏ బ్యాంక్ మెర్జ్ అయిందంటే మనకి సిండికేట్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఆ సిండికేట్ బ్యాంక్ అనేది దీంట్లో మెర్జ్ అయింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మెర్జ్ అయింది అంటే 2020లో మెర్జ్ అయిందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ స్టాటిక్ పార్ట్, బాగా గుర్తుంచుకోవాలంటే. మనకి రీసెంట్గా కెనరా బ్యాంక్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అవార్డు రావడం జరిగింది. సో ఇంకొంచెం చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంటుంది. దీని యొక్క ట్యాగ్ లైన్ అని చెప్పేసి అంటాము టుగెదర్ వీ కెన్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్. దీంట్లో ఏ బ్యాంక్ మెర్జ్ అయింది అంటే మనకి సిండికేట్ బ్యాంకు 2020 ఆ సంవత్సరంలో కెనరా బ్యాంకులో మెర్జ్ అయిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఇండియాలోని 4th లార్జెస్ట్ బ్యాంక్ అండి. సో మనకి 4th లార్జెస్ట్ బ్యాంక్ అని కూడా మనం చెప్పొచ్చు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో. సో అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఏ బ్యాంక్ ఉంది పబ్లిక్ సెక్టర్లో అంటే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, థర్డ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందండి, ఆ తర్వాత 4th ప్లేస్లో ఈ యొక్క కెనరా బ్యాంక్ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నెల్లూరులో క్రిబోక్ బయో ఇథనాల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఇథనాల్ పవర్ ప్లాంట్ని మేము స్థాపించబోతున్నాము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే 100 ఎకరాల్లో 560 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనం రాష్ట్ర అంశాలు అనే టాపిక్లో చదువుకోవాలి. ఇందాక మనం ఈ బ్యాంకింగ్ అయితే మాత్రము ఎకానమీ లేదా కరెంట్ అఫైర్స్లో భాగంగా బ్యాంకింగ్ ఎకానమీ పార్ట్లో అన్నట్టు చదువుకో, లేదా కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోవచ్చు, అవార్డ్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవచ్చు. ఇది చూసినట్లయితే మనము నెల్లూరులో రాష్ట్ర అంశాలని పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. 560 కోట్లతో ఒక యూనిట్ చేరిపోతున్నారు అని చెప్తున్నారండి. ఆల్రెడీ వేరే ఒక యూనిట్ కూడా ఉంది. ఆల్రెడీ మనకి నవంబర్ 4వ తారీఖు రాజమండ్రిలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇథనాల్ ప్లాంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది రెండోది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. త్వరలో భూమి పూజ చేస్తున్నారు అని చెప్పచ్చు. సో మన ఎగ్జామ్ పాయింట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి మోడీ గారు అంతా ఇప్పుడు మనమంతా న్యాచురల్ రిసోర్సెస్ బొగ్గు వీటి మీద కాకుండా మనము హైడ్రో సోలార్ విండ్ అని చెప్పేసి ఇట్లా ఉండాలి. ఎలక్ట్రిక్ మనం ఏదైతే విద్యుత్ ఉంటుందో ఈ యొక్క విద్యుత్ని మనము హైడ్రో ద్వారా కానీ సూర్యరశ్మి ద్వారా కానీ ఇలా తయారు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం కదా. అంటే వాతావరణానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి. అదేవిధంగా మన పెట్రోల్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ బాగా పెరిగిపోతుంది ఈ పొల్యూషన్ వల్ల అని చెప్పేసి ఈ యొక్క పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని కలపాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్లాంట్లన్నీ రీసెంట్గా పెడతా ఉన్నారండి. సో దాంట్లో భాగంగా చూసినట్లయితే బయో ఇథనాల్ తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. అది నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి వద్ద పెట్టబోతున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి ఒక కృషి భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ కృషి భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్ వాళ్ళు 500 కోట్లు పెట్టబోతున్నారు, అంటే స్థాపించబోతున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఆ కంపెనీ పేరు గుర్తుంచుకోవాలి, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్. వాళ్ళు ఎక్కడ పెట్టబోతున్నారు? నెల్లూరు డిస్టిక్లో సర్వేపల్లి అనే ప్లేస్ వద్ద పెట్టబోతున్నారు. ఎన్ని కోట్లతో? 500 కోట్లతో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా
ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో సెప్టెంబర్ 5వ తేదీన ఏదైతే మనకి రాజమండ్రి వద్ద అస్సాగో వద్ద 270 కోట్లతో వేరే ఒక యూనిట్ కూడా ప్రారంభించారని గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయండి. ఒకటి రాజమండ్రి వద్ద అస్సాగో అనే ప్లేస్లో ఉంటుంది, మళ్ళీ నెల్లూరు వద్ద ఒకటి ప్రారంభించబోతున్న పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మోడీ గారు ఏమైతే చెప్తున్నారో ప్రజెంట్ పెట్రోల్ ఇథనాల్ అండి, ఇథనాల్ శాతం అనేది ప్రజెంట్ 10%గా ఉందండి. అది యొక్క 20%కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో 2025ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ప్రజెంట్ పెట్రోల్లో ఇథనాల్ శాతం ఎంత కలుపుతున్నారు అంటే 10% కలుపుతూ ఉన్నారు. సో ఆ 10% కదా 20% ఎప్పుడు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది అంటే 2025 కల్లా 20% అనేది బ్లెండ్ చేయాలి మనము పెట్రోల్ ఇథనాల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇథనాల్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న పెట్రోల్లో కూడా ఖచ్చితంగా ఇథనాల్ మిక్స్ అయ్యి వస్తుందండి. సో ఎందుకు ఇలా కలుపుతారంటే 2 రీజన్స్ చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి వచ్చేసరికి పొల్యూషన్ తగ్గిపోతుంది, అంటే దాంట్లో మైన్యూట్గా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఏదైతే ఆ పెట్రోల్ వాడామో ఆ పెట్రోల్లో మైన్యూట్గా ఉంటుంది, CO2 లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక రీజన్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేవి చాలా మిగులుతాయి దానివల్ల. అంటే మనం వేరే కంట్రీస్ నుంచి పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ ఇంపోర్ట్స్ అనేది తగ్గిపోతాయి, మన చెల్లింపులు అనేవి కూడా చాలా తగ్గిపోతాయి, దానివల్ల మనకి ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువగా మిగులుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోనే క్రిప్కో బయో ఇథనాల్ అనే ప్లాంట్ పెట్టబోతున్నారనే పాయింట్ గుర్తుంచుకోండి. మొత్తం 560 కోట్ల రూపాయలతో కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము రష్యా టు కొరింగా అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే మనం రష్యా నుంచి ఒక పక్షి ఏదైతే ఉందో మనకి గ్రేట్ నాట్ అని చెప్పేసి మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రేట్ నాట్ అనే పక్షి మనకి రష్యా నుంచి వచ్చిందండి. ఈ యొక్క గ్రేట్ నాట్ అనే పక్షి రష్యా నుంచి మనకి కాకినాడ, ఓకే, మన కాకినాడకు వచ్చింది. ఆ కాకినాడలో కూడా ఏటి మోగా అనే ప్రాంతంలో వాలింది, అది అక్కడికి వచ్చింది అని చెప్పి చెప్తున్నారండి. సో అక్కడ మొత్తంగా 7,500 కిలోమీటర్లు అండి. అంటే రష్యా నుంచి జూలై మంత్లో బయలుదేరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చాయంటే ఈ కాలంలో రష్యాలో మనకి బాగా చలి ఎక్కువగా ఉండి గడ్డలు కట్టేసి ఆహారం దొరక్క ఇక్కడికి వస్తాయని చెప్పేసి, ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కూడా ఉందని చెప్పేసి వీటికి ఆవాసంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడే వీటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని తర్వాత వెళ్ళిపోతాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఎలా తీసుకోవాలి అంటే, సో ఈ యొక్క కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడుంది అని అడుగుతాడు. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది అంటే మనకి కాకినాడలో ఉందా, నెల్లూరులో ఉందా, చిత్తూరులో ఉందా అని చెప్పేసి అడుగుతాడు. మనకి కాకినాడలో ఉంది అని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క కొరింగా నేషనల్ పార్కులోకి రష్యా టు కొరింగా అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకి లెగ్ ఫ్లాగ్ ప్రోటోకాల్ ద్వారా దీన్ని గుర్తించారు అన్నారండి. అంటే ఇది విదేశాలలో పక్షుల వలసలను గుర్తించడానికి, అంటే ఏదైనా విదేశాల నుంచి ఇక్కడ పక్షులు వలస వస్తాయి కదా, అలా గుర్తించడాన్ని మనము లెగ్ ఫ్లాగ్ ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాం. ఈ టర్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకి స్టాటిక్ పార్ట్లో ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్లో అవసరమవుతుంది. లెగ్ ఫ్లాగ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది అని అడగొచ్చు. సో అదేంటంటే ఏదైనా విదేశాలలో పక్షులు వలసలను గుర్తించడానికి ఆ యొక్క విధానాన్ని వాడతాము అని చెప్పేసి మనకి ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క అధికారులు చెప్తా ఉన్నారు. సో మనము ఈ కొరింగా నేషనల్ పార్క్ అనేది మనకి కాకినాడలో ఉంది. ఇంకా ఏమున్నాయి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అడగడం జరుగుతుందండి. సో మన ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే మనకు రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, శ్రీ వెంకటేశ్వర మనకి ఏదైతే నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయండి. నేషనల్ పార్క్స్ అయితే మన ఏపీలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పేసి, పాపికొండలు నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇవి బాగా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనం ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి ఏదైతే ఈ సబ్ టాపిక్ ఉంటుందో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదువుకోవాలి. మనకి ఏమొచ్చింది, కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాకినాడ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఈ నగరాలు చాలా కాస్ట్లీ అని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలుగా ఏమున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మనకి ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ వీళ్ళ సర్వే ప్రకారం అండి. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఎవరి సర్వే ప్రకారం అంటే బ్లూంబర్గ్ వాళ్ళ ప్రకారమా, IMF వాళ్ళ ప్రకారమా, వరల్డ్ బ్యాంక్ ప్రకారమా, లేకపోతే హెన్లీ పార్ట్నర్స్ ప్రకారమా, లేకపోతే ఇంటెలిజెంట్, ఓకేనండి, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. బ్రిటన్లో ఉంటే లండన్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. దీని ప్రకారము కాస్ట్లీయెస్ట్ నగరాలు ఏంటి అని చెప్పేసి మొత్తం వీళ్ళు 172 నగరాలను పరిగణలోకి తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏమొచ్చిందంటే మనకి న్యూయార్క్, అమెరికా ఉంటుందండి. అక్కడ బాగా లివింగ్ అంటే
కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ ప్లేస్ అనేది మనకి అమెరికా, న్యూయార్క్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది కూడా అట్ ద సేమ్ టైం సింగపూర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత వచ్చేసరికి టెల్ అవీవ్ అని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉంటుందండి. ఈ 3 తర్వాత హాంకాంగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే ఫస్ట్ 2 ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఒకటి న్యూయార్క్ అమెరికా అని చెప్పేసి, సెకండ్ వచ్చేసరికి మనకి సింగపూర్ అని చెప్పేసి, థర్డ్ వన్ వచ్చేసి మనకి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి, ఫోర్త్ హాంకాంగ్. అంటే టాప్ 4 కంట్రీస్ అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి మన ఇండియా విదేశానికి చూసుకున్నట్లయితే మన ఇండియా నుంచి ఏమున్నాయి అంటే మన దేశంలో బెంగళూరు అనేది 161వ స్థానంలో ఉందండి. అంటే బెంగళూరు అనేది 161వ స్థానంలో ఉందని చెప్పేసి, చెన్నై మనకి బెంగళూరు అనేది 161, చెన్నై అనేది మనకి 164, అహ్మదాబాద్ అనేది మనకి 165 స్థానాల్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అత్యధిక చౌక నగరాలండి, అంటే బాగా చీపెస్ట్, అంటే అక్కడ చాలా తక్కువ ధరలకైనా బతకొచ్చు అనమాట. అంటే చాలా చీప్గా ఏంటి అంటే మనకి ఏదైతే మనకి సిరియా రాజధాని డమస్కస్ ఉంటుందో అది బాగా చీపెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సిరియా రాజధాని డమస్కస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఏదైతే సిరియా రాజధాని ఉంటుందో డమస్కస్ అనేది చాలా తక్కువగా మనం బతకచ్చు అని చెప్పేసి ఓవరాల్గా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం టాప్ 4 కంట్రీస్ గుర్తుంచుకోవాలి. మన ఇండియా నుంచి ఏమున్నాయి కోసం బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. లీస్ట్ అయితే మాత్రం చాలా తక్కువగా అయితే మనము సిరియా రాజధాని డమస్కస్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి పీపీఏ అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా మనకి శివనంద్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి ఎవరైతే మనకి ప్రజెంట్ పోలవరం ప్రాజెక్ట్ అదనపు బాధ్యతలు చేస్తున్నటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారు ఉన్నారో ఈయన కేంద్ర జల సంఘానికి చైర్మన్గా వెళ్ళారండి. సో ఈయన ప్లేస్లో మనకి శివనంద్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అంశం గురించి మనం లాస్ట్ వీడియోగా డిస్కస్ చేశాము. మనకి ఏదైతే మనకి చంద్రశేఖర్ అయ్యర్ గారు ఉంటారో ఆయన కేంద్ర జలశక్తి సంఘానికి 1 month మాత్రమే ఉంటాడని చెప్పేసి, ఆ తర్వాత మనకి జనవరి 1, 2023 నుంచి వోహ్రో అనే వ్యక్తి కూడా ఒక అతను రాబోతున్నారని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా ఎవరు వచ్చారంటే శివనంద్ కుమార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకి గోదావరి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ విభజన చట్టం అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారము సెక్షన్ 90 ప్రకారము సెక్షన్ 90 అనేది ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని తెలియజేస్తుందనే పాయింట్ కూడా చాలా ఎగ్జామ్లో అడుగున్నారు మన స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లోనే. అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది సెక్షన్ తెలుపుతుంది విభజన చట్టంలో అన్నారండి. సెక్షన్ 90 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సెక్షన్ 90 అనేది పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. గోదావరి రివర్ మీద దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని యొక్క సీఈఓ అనేది మనకి శివనంద్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా హన్స్రాజ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం కదా. సో దీనికి కూడా ఇలాంటివన్నీ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇలాంటివి మన ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అని చెప్పేసి, ఓబీసీ అని చెప్పేసి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పి చెప్తాం. దానికి ఒక ఆయన చైర్పర్సన్గా వచ్చారు. ఆయన పేరు వచ్చేసరికి మనకు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అయినా ఇతను వచ్చేసరికి హన్సరాజ్ గంగారాం అహీర్ అనండి. అంటే మనకి హన్సరాజ్ గంగారాం అహీర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇతను రావడం జరిగింది. ఇతను మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతను ఏంటంటే మనము మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్సభ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతను చంద్రాపూర్ మనకి ఏదైతే చంద్రాపూర్ ఉంటుందో దీని యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి అతను 1996లో కానివ్వండి, 1904 నుంచి 1996లో ఒకసారి, 2004 నుంచి 2019 వరకు ఇతను ఒక మంత్రిగా కూడా పనిచేసే కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇతను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా అతను కాన్స్టిట్యున్సీ గుర్తుంచుకొని మహారాష్ట్రలోని చంద్రాపూర్ అనే లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకి ఈ యొక్క బీసీ కమిషన్ చైర్పర్సన్ వచ్చారని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము షెల్డల్ శతకము సౌరాష్ట్ర అయితే విజయ్ హజారే అన్నారండి. మనకి విజయ్ హజారే ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్ అది. సో అది గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిందండి. సో ఇది ఎవరు గెలిచారంటే సౌరాష్ట్ర వాళ్ళు గెలిచారు. ఎవరు ఓడిపోయారంటే మహారాష్ట్ర వాళ్ళు ఓడిపోయారు. మనం ఏదైనా ఒక ట్రోఫీ జరిగితే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది అని ఒక 3 పాయింట్లు బేసిక్గా తెలుసుకోవాలి. సో ఇది ఎక్కడ గుజరాత్లో జరిగింది, అహ్మదాబాద్లో. ఎవరు గెలిచారు, సౌరాష్ట్ర గెలిచారు, ఎవరు ఓడిపోయారు, మహారాష్ట్ర గెలిచారు. సో ఈ యొక్క ఈవెంట్లోనే మనకి ఎవరైతే మనకు రుతురాజ్ గైక్వాడ్ అనే వ్యక్తి ఉన్నాడో, సో మహారాష్ట్రకు సంబంధించిన కెప్టెన్, ఇతను 6 బాళ్ళకి 7 సిక్స్లు కొట్టాడని కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది.
సో ఇది ఒకసారి నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి డ్రోన్ల తయారీకి 120 కోట్ల ప్రోత్సాహకాలు అని చెప్పేసి చెప్తున్నారండి. మనము PLI అని చెప్పేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని చెప్పేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా మనము ఎకానమీ పార్ట్లో చదువుకోవచ్చు లేదా కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకోవచ్చు. సో మనకి ఏదైతే మనకి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుందండి. అంటే మనకు కోవిడ్ టైంలో వచ్చినప్పుడు అన్ని పరిశ్రమలు చిన్న చిన్న కంపెనీలు మొత్తం MSMEs అంటామండి, మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. అవన్నీ చిన్న చిన్న కంపెనీస్ అన్నీ షట్ డౌన్ అయినాయి, అంటే మూతపడిపోయినాయి. ఆ టైంలో గవర్నమెంట్ మళ్ళీ వాటిని రీఓపెన్ చేయించాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయించాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. దీంట్లో భాగంగా వాళ్ళకి రాయితీ ఇస్తూ ఉంటుందండి, అంటే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. వితౌట్ కొల్లేటరల్ లేకుండా బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు తిరిగి కట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ చిన్న చిన్న కంపెనీస్కి, ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉంటే వాటికి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. మనకి లాస్ట్ టైం కూడా మనకి ఏదైతే ఈ యొక్క సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి అంటామండి, అంటే సౌరశక్తితో ఉండేటువంటి ఈ మాడ్యూల్స్ ఉంటాయి చూసారా, వాటికి యొక్క స్కీమ్లో రాయితీ ఇచ్చారనమాట. కొన్ని కంపెనీస్కి, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటారో ఆ సోలార్ మాడ్యూల్స్ వాటికి రాయితీ ఇచ్చారు, కొంత అమౌంట్ పక్కన పెట్టి. సో ఇప్పుడు దీన్ని దేంట్లో తెస్తుంటే డ్రోన్ టెక్నాలజీ అని చెప్పేసి తీసుకొస్తున్నారండి. ఈ డ్రోన్ టెక్నాలజీలో భాగంగా మొత్తం ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 120 కోట్లు ప్రోత్సాహకాల కిందగా వీటిని కేటాయించడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ప్రోత్సాహకాలు 2022-23 నుంచి 2024-25 అప్పటి వరకు ఈ యొక్క మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఎస్పెషల్లీ మనకి ఎవరైతే మనకి విమానయాన శాఖ ఉంటుందో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారత్లో డ్రోన్ల తయారీ కానివ్వండి, అంటే తయారు చేసే కంపెనీలు కానివ్వండి, అదేవిధంగా డ్రోన్లు విడిభాగాలు తయారు చేసే కంపెనీస్ కానివ్వండి, ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తా ఉన్నాయి. అంటే గరిష్టంగా ఒక్కొక్క కంపెనీకి దగ్గరగా 30 కోట్లు ఇస్తాము తయారీదారులు అయితే. ఇక్కడ రెండు గుర్తుంచుకోండి, తయారీదారులు, విడిభాగాలు, ఈ రెండు వాటికి మేము ఇస్తాము. అదేవిధంగా వీటికి ఏదైతే సాఫ్ట్వేర్ అందిస్తాయో సాఫ్ట్వేర్ కంపెనీస్, వాటికి కూడా మేము ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క భారత్లో డ్రోన్ల విడిభాగాలు తయారు చేస్తున్న కంపెనీలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. సో ఒక్కొక్క తయారీదారుకు ఈ పథకం కింద 30 కోట్లు కేటాయిస్తారని చెప్పి చెప్తున్నారు. విడిభాగాల వాళ్ళకైతేనేమో ఒక్కొక్క కంపెనీకి 50 లక్షల వరకు వాళ్ళు మనకి ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకి షరతులతో లోబడి డ్రోన్ల విభాగాలకు సంబంధించి సాఫ్ట్వేర్ తయారు చేసే సంస్థలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఇక్కడ చూడండి, మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు అంటే ఇక్కడ అసలు PLI అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రీసెంట్గా డ్రోన్ సెక్టర్లో ఇచ్చారు కదా, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రోన్ సెక్టర్ కోసము ఈ స్కీమ్ కింద ఎంత అమౌంట్ కేటాయించింది, 121 కోట్లు, రైట్. తర్వాత ఈ యొక్క టెన్యూర్ అండి, అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈ యొక్క స్కీమ్ని కొనసాగిస్తున్నారు అంటే 2022-23 నుంచి 2024-25 వరకు ఈ స్కీమ్ వస్తుంది, రైట్. ఆ తర్వాత డ్రోన్ల తయారీ కంపెనీ వాళ్ళకి మ్యాక్సిమం ఒక కంపెనీకి ఎంత అలాట్ చేస్తారు అంటే దగ్గరగా 30 కోట్ల వరకు రాయితీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా విడిభాగాలకు అయితే మాత్రం దగ్గరగా 50 లక్షలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. కోవిడ్ టైంలో వచ్చినప్పుడు మనకి నిర్మలా సీతారామన్ గారు ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ చిన్న మధ్య తరగతులు అంటే చూసారా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వస్తుంది. అందుకని పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీకి అయితే రావండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గూగుల్ పే, ఫోన్పేలకు ఊరట అని చెప్పేసి 30% పరిమితి నిబంధన గడువు పెంపు అని చెప్పి చెప్తున్నారు. సో మీ అందరికీ UPI అని చెప్పేసి ఐడియా ఉంటుంది, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పి చెప్తాం. మనం గూగుల్ పే, ఫోన్పే వాడుతూ ఉంటాం కదా, అంటే పర్ డే ₹1,00,000 మాత్రమే మనం UPI ద్వారా పంపించవచ్చు. మ్యాక్సిమం అమౌంట్ అదేనండి, చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. అంటే మినిమం ₹1, మ్యాక్సిమం ₹1,00,000 వరకు మనం UPIల ద్వారా, అంటే లైక్ గూగుల్ పే, ఫోన్పే, ఓకే, అమెజాన్ UPI అని చెప్పేసి అలాంటివి వాడుతూ ఉంటాం కదా, దాని ద్వారా ₹1,00,000 పంపించండి. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే మనం ఏదైతే ఈ యొక్క UPI ద్వారా చేసే లావాదేవీలు అనేది డిజిటల్ ట్రాన్సాక్షన్లో 30% మాత్రమే ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్ అంటామండి వీటిని, థర్డ్ పార్టీ యాప్స్ అంటాము. వీటి యొక్క 30% మాత్రమే పంపించాలి, అంత వాడికి లేదు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్లీ ఒకసారి చూసినట్లయితే లావాదేవీల్లో 30% పరిణామాల పరిమితిని వాల్యూ క్యాప్ అంటామండి. దీన్ని యాక్చువల్గా 2024 వరకు పొడిగించారని చెప్పేసి, December 31, 2024 అంటే 2 సంవత్సరాలు పొడిగించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2021 జనవరికి పొడిగించారండి.
తర్వాత ఇది రెండోసారి మళ్ళీ పొడిగించడం జరిగింది 2021 వరకు. అంటే ఏంటి, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి థర్డ్ పార్టీవి 30% లోపే ఉండాలి అనే నిబంధన ఒకటి పెట్టారు. అంటే ఏంటి, మనం ₹1,00,000 కదా పంపించాల్సింది, అంతకంటే ఎక్కువ పంపించలేం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి 5 లక్షలు పంపించాలి, ఫోన్పే ద్వారా పంపించడానికి కుదరదు, పర్ డే ₹1,00,000 మాత్రమే. ఇలాంటి రూల్ ఎప్పటిదాకా పొడిగించారట, 2024 వరకు పొడిగించారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో మనకి ఇక్కడ నేషనల్ పేమెంట్ NPI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైతే మనకి గూగుల్ పే, ఈ UPI మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది వీళ్ళేనండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే మనకి డిజిటల్ చెల్లింపులు ఉంటాయో, సో మనకి ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి, భీమ్ అని చెప్పేసి, UPI అని చెప్పేసి, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి, నెఫ్ట్ అని, ఇవన్నీ వీళ్ళ ఆధ్వర్యంలోనే చేస్తూ ఉంటుందండి. సో రూపీ అని చెప్పేసి, రూపే కార్డ్ అని చెప్పేసి, ఇవన్నీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ ద్వారానే జరుగుతూ ఉంటాయనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి డేట్ ఎక్స్టెన్షన్ చేశారు, ఆ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు సమీర్ శర్మ ఈజ్ APPCB చైర్మన్గా వచ్చున్నారు అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి దీనికి చైర్మన్గా వచ్చున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే మనకి మాజీ చీఫ్ సెక్రటరీగా చేస్తున్నారో ఈయన పొల్యూషన్ బోర్డు కంట్రోల్కి చైర్మన్గా రావడం జరిగింది. సో ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అంటే కాలుష్య నియంత్రణ మండలి అని చెప్పేసి అంటామండి, కాలుష్య నియంత్రణ మండలి అని చెప్పేసి అంటాము. దీనికి ఎవరైతే చైర్మన్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా IAS హోదా కలిగిన వ్యక్తులనే దీనికి చైర్మన్గా పెట్టాలని చెప్పేసి నిబంధన కూడా ఉంది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని 1976లో దీన్ని ఇన్సెప్షన్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనకి రీసెంట్గానే వ్యక్తి మనకి సమీర్ శర్మ అనే ఆయన ఆంధ్రప్రదేశ్కి మాజీ చీఫ్ సెక్రటరీగా చేస్తున్నారు. సో ఆయన ప్లేస్లో మనకి జవహర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి కూడా రావడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.